ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి 15,000 ఇస్తాను, మౌజులకు 10,000 ఇస్తానని చెప్పి ప్రకటించి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. ఈరోజు చెప్పినటువంటి 15,000 రూపాయలు 10,000 రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి 3 నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి. ఆ తర్వాత జనవరి నుంచి 8 నెలలు అంటే దాదాపుగా 11 నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే 5,000 రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది ఇవ్వనందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, గతంలో కొంతమంది ఏదైనా దానికి చందాలు ఇచ్చి విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం 5,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయని చెప్పి బాధపడుతున్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనారిటీ సోదరులకి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడో దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి 5,000 ఇమాములకి 3,000 మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు 10,000 మౌజులకి 5,000 పెంచి ఇచ్చాడు. అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ దుల్హన్ పథకం నీరు గారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరులని, పవిత్రమైనటువంటి మసీదుల్ని దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి సమాజం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఈరోజు అందరం కలిసి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కలిసి వాళ్ళకి ఇమాములు మౌజులకి ఆ మసీదులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి తెచ్చి ఇమాం మౌజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, ఇమాం మౌజులు, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.